హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు APTECH. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మనం GoToMeeting యూజ్ చేసి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు అటెండెన్స్ని ప్రాపర్గా ఎలా తీసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, మనం లింక్ క్రియేట్ చేసిన తర్వాత ఎవరైతే మన ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఈ లింక్తో పాటు వాళ్ళు అటెండ్ అయ్యేటప్పుడు నేమ్ ప్లేస్లో రోల్ నెంబరు, దీని తర్వాత వాళ్ళ నేమ్ అంటే ఇక్కడ చూపించిన ఫార్మేట్లో ఎంటర్ చేయమని చెప్పండి. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసిన తర్వాత అటెండెన్స్ని డౌన్లోడ్ చేస్తే ఇలా ఎక్సెల్ ఫార్మేట్లో మనకి డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి ఓపెన్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ అటెండీ ఇక్కడ 150 మెంబర్స్గా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆ 150 మెంబర్స్లో క్లాస్ కండక్ట్ చేసే మెంబర్ని కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తుంది. సో ఒకసారి వెరిఫై చేద్దాం. లాస్ట్లో ఈ క్లాస్ కండక్ట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కొంతమంది క్లాసెస్కి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు మోర్ దెన్ 1 టైం అటెండ్ అయి ఉంటారు. కాబట్టి అక్కడ కౌంట్ అనేది కూడా ఇంక్రిమెంట్ అయిపోయి ఉంటుంది. అయితే వీళ్ళని మనం సింగిల్గా కౌంట్ చేయాలి. కాబట్టి వీటిని సింగిల్గా ఎలా కౌంట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ నేమ్ నుంచి బాటమ్కి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, క్లాస్ కండక్ట్ చేసిన పర్సన్ మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దానికి ముందు వరకు మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ డేటాని కాపీ చేయాలి కాబట్టి కంట్రోల్స్ని ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ షీట్ అనేది ఓపెన్ చేయాలి కాబట్టి అక్కడ ఇన్సర్ట్ వర్క్ షీట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ షీట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ సెల్ అనేది సెలెక్ట్ ఉంటుంది కాబట్టి కంట్రోల్ ప్రెస్ చేసుకోవాలి, అంటే ఇక్కడ డేటాని పేస్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ సెల్స్ని ఎక్స్పాండ్ చేయాలి కాబట్టి అక్కడ డబుల్ క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటాం ఆటోమేటిక్గా ఇక్కడ ఈ సెల్ అనేది ఎక్స్పాండ్ అయి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మనం ఓవరాల్గా ఆ డేటా అంతా ఇక్కడ మనం పేస్ట్ చేసాము. అయితే ఇక్కడ చూడండి, ఈ సెల్స్కి బార్డర్ సెట్ చేయాలి కాబట్టి అక్కడ బాటమ్ బార్డర్స్ దగ్గర యారోని క్లిక్ చేసి సో తర్వాత ఇక్కడ ఆల్ బార్డర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే అలా సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ బార్డర్స్ అనేటివి ఇక్కడ సెట్ అయిపోయి ఉంటుంది. తర్వాత ఇక్కడ మోర్ దెన్ 1 టైం ఈ క్లాస్ అటెండ్ అయి ఉంటారు కాబట్టి వాటిని సింగిల్ కౌంట్గా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ కండిషనల్ ఫార్మేటింగ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ హైలైట్ సెల్ రూల్స్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే అలా సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ మోర్ దెన్ 1 టైం వచ్చిన మెంబర్స్ అన్నీ ఇక్కడ డూప్లికేట్గా హైలైట్ అయిపోయి ఉంటుంది. అది కూడా రెడ్ కలర్తో అక్కడ హైలైట్ అయిపోయి ఉంటుంది. సో వన్స్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అక్కడ ఓకేని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, మోర్ దెన్ 1 టైం అటెండ్ అయిన మెంబర్స్ అన్నీ ఇక్కడ రెడ్ కలర్తో హైలైట్ అయి ఉంటుంది. సో వాళ్ళని మనము సింగిల్ కౌంట్గా తీసుకోవాలి. సో అది ఎలా తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. కాబట్టి ఇక్కడ డేటాని క్లిక్ చేసి సో తర్వాత ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కాలం ప్లేస్లో నేమ్ ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేసి సో తర్వాత ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటూ ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి 39 డూప్లికేట్ వాల్యూస్ అక్కడ రిమూవ్ అయినట్టుగా చూపిస్తూ ఉంది. దాంతోపాటు ఓవరాల్గా ఇక్కడ 149 మెంబర్స్ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో తర్వాత ఇక్కడ చూడండి ఓకేని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఒకసారి వెరిఫై చేద్దాము. ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 150గా ఇక్కడ చూపిస్తూ ఉంది. సో 150 ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో మనకి నేమ్ అనేది హెడర్ ఉంది కాబట్టి దాన్ని రిమూవ్ చేసినట్లయితే 150లోంచి 1 రిమూవ్ చేస్తే 149, ఓవరాల్గా మనకి 149 కౌంట్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ రోల్ నెంబర్స్ అనేటివి మనకి ఇక్కడ ఒక ఆర్డర్లు అనేది ఉండదు కాబట్టి వాటిని మనం అసెండింగ్ ఆర్డర్లో మనం సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకునేసి తర్వాత ఇక్కడ హోమ్ని క్లిక్ చేసి సో తర్వాత ఇక్కడ షార్ట్ ఫిల్టర్ ఉంది కదా అక్కడ సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ షార్ట్ A to Zని క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఈ రోల్ నెంబర్స్ అన్నీ మనకి అక్కడ అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే అవుతుంది. ఓవరాల్గా మనకి ఇక్కడ 149 మెంబర్స్ క్లాస్కి అటెండ్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము GoToMeeting యూజ్ చేసి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు అటెండెన్స్ని ప్రాపర్గా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నోట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సోషల్ మీడియా నెట్వర్క్స్ ద్వారా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.
ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.